ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. మంచిగా ఉండే వాళ్ళకి కూడా తప్పుపట్టే వాళ్ళకి జరిగేది ఇదే అని బాబావారు ఒక సందేశాన్ని ఇస్తున్నారండి. అదేమిటంటే, వెలుగు ఉన్నంతసేపు దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాము, కానీ నిజానికి దీపం యొక్క వెలుగులోని మనము జీవిస్తూ ఉంటాము, ఇతరులకి కూడా కనిపిస్తూ ఉంటాము. గుర్తుంచుకోండి, మనిషికి మంచితనం అనేది దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనము ఎవరికైనా కనిపించేది. అందుకే మంచివారు ఎప్పుడూ కూడా మొండిగానే ఉంటారు. ఒక దీపం నిప్పులాగా ఉంటారు. ఇక అందరూ కాలుతున్న ఆ నిప్పునే తప్పుపడుతూ ఉంటారు. అంతేకాని దాని చుట్టూ ఉన్న వెలుగుని ఎప్పటికీ కూడా అర్థము అనేది చేసుకోలేరు, ఆస్వాదించరు కూడా. ఒక జంతువులా దానికి భయపడతారు, అలాగే దాన్ని తప్పుపడతారు. ఇక ఆ వెలుగుని నమ్మిన వాడికే భవిష్యత్తు అనేది తప్పకుండా ఉంటుంది. ఆ వెలుగులో ఆడుకున్న వాడికి సుఖము అనేది ఉంటుంది. అర్థమైందనుకుంటా. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ఈ ప్రపంచంలో నువ్వుగా ఉండగలగడమే గొప్ప విజయము కాదంటారా? నిశ్శబ్దంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలగడమే నిజమైన ప్రేమకు చిహ్నము. గుర్తుంచుకోండి, ఇష్టము ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే ఆ బంధము అనేది నిలబడుతుంది. అర్థమైందనుకుంటా. శకునాలు ఇంకా పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖదుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఇక భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాము. అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనము పొందేది లాభమా లేక నష్టమా? ఇక మనలో ఎప్పుడు ఈ ప్రశ్న ఉదయించదు. నిజం చెప్పాలి అంటే సమస్యలు ఇంకా వాటి యొక్క పరిష్కారము ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, అలాగే ఈ సృష్టికైనా సరే. కాదంటారా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రని చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఇక ఈ శక్తే ఈ సృష్టిని అంతటినీ కూడా నడిపిస్తుంది. నిజానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలు కూడా అవుతాయి. సమస్యలను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి ఇక దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు, అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తూ ఉంటుంది. ఇక ఇది నిజం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఇక అవకాశము కూడా ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశము అనేది, మన ఆలోచనలో పరిణితి తెచ్చుకునే అవకాశము, మన ఆత్మను శక్తివంతంగాను జ్ఞానవంతంగాను మార్చుకునే అవకాశము. ఇక దీనిని ఉపయోగించుకునే వారికి ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. కానీ ఉపయోగించుకొని వారు ఈ సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. గుర్తుంచుకోండి, పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రము అతని చేతుల్లోనే ఉంటుంది.
అతని యొక్క స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు కాదంటారా? ఇక దీనిపైనే వారి యొక్క సుఖమా దుఃఖము భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, మనిషిలో మంచితనము, చేతల్లో చురుకుదనము, నిండైన వ్యక్తిత్వము, ఆలోచనల్లో వాస్తవికము మనిషికి కావాల్సింది ఇవే కాదంటారా? మనిషి ఎంత బాధపడితే అంత బలపడతాడు. ఎందుకంటే అవమానాల నుంచే కదా అద్భుతాలు అనేవి పుట్టేవి కాదంటారా? ప్రతి అనుభవము కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఏ అనుభవము కూడా సులభంగా రాదు, అనుభవిస్తే తప్ప. అవునా? కొందరు మనుషులు ఎలా ఉంటారు అంటే వారు బ్రతకడానికి సంపాదిస్తున్నారో లేదా సంపాదించడానికే బ్రతుకుతున్నారో వారికే అర్థం కాకుండా ఉంటుంది. ఏదో ఒక రోజు వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు కోసం మాత్రమే పరిగెత్తిన అడుగులు యొక్క చిహ్నాలు, ఇక ఆ అడుగుల్లో కోల్పోయిన బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, వాటికి కేటాయించవలసిన సమయము, పూర్తిగా తాను కోల్పోయిన జీవితమే కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో అన్నిటికీ సమానమైన సమయాన్ని ఇచ్చినప్పుడే ఇక అది పరిపూర్ణమవుతుంది. గుర్తుంచుకోండి, చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది. బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. మీ దారి ఎటో, మీ స్థితి ఏమిటో తేల్చుకున్నప్పుడే జీవితము అనేది గొప్పగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, దేని విలువ దానికే ఉంటుంది. ఈ ప్రపంచంలో మన దృష్టిలో ఎంతో బలమైనది ఇనుము. ఇక అది అన్నిటినీ చీల్చివేస్తుంది. అవునా? ఆ ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కూడా కరిగించి వేస్తుంది. ఇక అగ్ని కంటే బలమైనది నీరు. అది ఎంతటి నిప్పునైనా సరే ఆర్పివేస్తుంది. ఇక నీరు కంటే కూడా బలమైనది జీవి. ఎందుకు అంటే జీవులు ఆ నీటిని తాగేస్తారు కాబట్టి. ఇక ఈ జీవి కంటే కూడా బలమైనది కాలం. అలాగే ఆ కాలానుగుణంగా వచ్చే మరణం. ఎందుకు అంటే ఇది ఆ జీవిని మింగేస్తుంది కాబట్టి. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు అనండి, ఓం సాయిరామ్.